సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరి టైంలో వీళ్ళ టైంలో పౌరాణిక చిత్రాలు వరుసగా వచ్చేసేవి. వీళ్ళందరూ కూడా పౌరాణిక చిత్రాల్లో యాక్ట్ చేశారు, సినిమాలు తీశారు. కానీ వీళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ లో ఎవరు కూడా ఈ పౌరాణిక చిత్రాల పైన ఇంట్రెస్ట్ చూపలేదు, అంటే చేయలేదు కూడా. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఒక్క పౌరాణిక చిత్రం చేయలేదు. అది ఆయన ఎన్నోసార్లు సందర్భాలు చెప్పుకున్నారు ఒకటన్నా తీయాలి అని చెప్పేసి. సో ఎందుకు మరి ఆయన తీయలేకపోయారు? అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో ఒక పౌరాణిక చిత్రం రాబోతున్నట్టుగా నాగవంశి గారు చెప్పేశారు. సో చాలా కాలం గ్యాప్ తర్వాత వస్తున్న పౌరాణిక చిత్రం మరి ఇది ఎలా ఉండబోతుంది? మరి ఇప్పుడు ఆ పౌరాణిక చిత్రాలు తీయబోయే అల్లు అర్జున్ గారే అని అనుకోవచ్చా? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే పౌరాణిక చిత్రం చిరంజీవి గారు చేయలేకపోవటం వెనకాల అంటే యాక్చువల్గా సుబ్బరామరెడ్డి గారు వీరార్జున అనే పేరుతో ఒక సినిమా చేయాలనుకున్నాడు ఆయన, పౌరాణికమే, చిరంజీవితోనే. ఇది స్ట్రైట్ రౌడీ టైంలో ఆయన మీడియాతో అన్నాడు, ప్రెస్తో అన్నాడు. అప్పుడు మీడియా కాదు, ప్రెస్తోనే అన్నాడు. ఆ వార్త వచ్చింది, బయటకు వచ్చింది. కానీ ఎందుకునో అది మెటీరియలైజ్ కాలేదు. అంటే చిరంజీవి గారు ప్రతి సినిమాలోనూ అంటే అప్పటి టైం ఆడియన్స్ని తన వైపు డైవర్ట్ చేసుకోవటం కోసం ఈ స్టార్డమ్, ఈ వ్యవహారాలు, దీనిలో ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఆ టైంకి ఏం అవసరమో అవి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే టైం అయిపోయింది. ఇలా కాకుండా జానర్ ఫిక్స్ అయ్యి ఆ జానర్లో నడవటం అనే పరిస్థితి లేదు ఆ టైంలో. అందుకంటే ముందు జనరేషన్లో అది ఉండేది. రామారావు గారికి ఆయన పౌరాణికాలు చేశాడు, జానపదాలు చేశాడు, చారిత్రకాలు చేశాడు, సాంఘికాలు చేశాడు. అన్ని జానర్స్లోనూ వెళ్ళాడు ఆయన. సాంఘికాల్లో కూడా విషాదాంతాలు చేశాడు. చిరంజీవులు లాంటి సినిమాలు, రక్త సంబంధం లాంటి సినిమాలు, విజయవంతమైన సినిమాలు చేశాడు. అది అందులోనూ విషాదాంతం, చనిపోతాడు ఆయన. అవి చేశాడు, అది హిట్టే. అలాగే సరదా సినిమాలు చేశాడు, ఫోక్లోర్ జానపదాలు చేశాడు ఆయన. దీంతో పాటు ఒక రకంగా ఫ్యాంటసీ సినిమాలు చేశాడు, యమగోళ లాంటి. ఇలా అన్ని జానర్స్లోనూ చేసాడు. ఆ అవకాశం దొరికింది ఆయన. ఓకే, అందరికీ అలాంటి అవకాశాలు దొరకటం కష్టం. చిరంజీవి గారు తన స్టార్డమ్ ఆ ఏరియాలో కొంత ఫిక్స్ అయి ఉండటంతో కథలకు సంబంధించి చాలా కేర్ తీసుకునేవాడు ఆయన. ఈ సందర్భంగా ఆయన కొత్త ఏరియాలో ప్రయోగాలు చేయటానికి కొంత ఇబ్బందికి గురయ్యాడు. దాంతో ఆ వైపు చూడలేదు ఆయన చూడలేదు, ఆయన డైరెక్టర్లు చూడలేదు. అప్పటికి జనరేషన్ మారింది ఇండస్ట్రీలోనే. ఆ మారిన జనరేషన్ అంటే కమలాకర్ కామేశ్వరరావు గారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ దిశగా ఎవరు చూస్తారు అనేది ఒక ప్రశ్న. ఓకే, అది అందుకని వీళ్ళెవరు పౌరాణికాల జోలికి రాలేదు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో తర్వాత జనరేషన్ కూడా ఎవరు పౌరాణికాల వైపు చూడలేదు. ప్రధానంగా ఆ డైలాగ్స్ ఎవరు చెప్తారు అనేది, ఆ డైలాగ్స్ అలా ఉండాలి అనేది ఒకటి ఫిక్స్ అయి ఉంది. ఆ ఫిక్స్ అయి ఉన్నటువంటి డిక్షన్లో వెళ్ళకపోతే ప్రమాదాలు సంభవిస్తాయా అనేది ఒకటి. రామరాజ్యం అనే సినిమా బాగానే ఆడిందని చెప్తారు, కానీ లవకుశతో పోలిస్తే అదేమీ కాదు. ఎందుకు కాదు అంటే లవకుశకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి? ఘంటసాల గారు ఆయన చేసినటువంటి సంగీతము, ఆ పాటలు, ఆ పద్యాలు అవేవి కూడా లేకుండా నడిచింది రామరాజ్యం. ఓకే, అందుకని ఆ లోటు ఆడియన్స్ ఫీల్ అయ్యి ఆ సినిమా జోలికి వెళ్ళలేదు. కాకపోతే ఉన్నంతలో ఏదో తిప్పలబడ్డారు, పర్వాలేదు అనిపించింది సినిమా, అంతే తప్ప అది లవకుశతో ఏ విధంగానూ కంపేర్ చేయదగ్గ సినిమా కాదు అని తేల్చేశారు. అందుకని ఇలాంటి ఏరియాలోకి వెళ్ళి మనం ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో అయ్యి ఒక ఫెయిల్యూర్ మూట కట్టుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో వెళ్ళలేదు. రెండోది, ఆ రోజుల్లో మెడ్రాస్లో సెట్స్ అవైలబుల్గా ఉండేవి పౌరాణికాలకి. అందుకని ఈజీగా చేసేవాళ్ళు. సెట్స్, లొకేషన్స్ ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్న గొడవ. అందుకని ఎవరు ఆ ఏరియాలో రిస్క్ చేయడానికి సాహసించలేదు. ప్రధానంగా డైలాగులు, పద్యాలు ఎవరు పాడతారు, ఇవన్నీ ప్రశ్నలే. కానీ ప్రయత్నం చేస్తే దొరుకుతారు, ఉన్నారు, పాడేవాళ్ళు ఉన్నారు ఈ రోజుకి.
అయితే మా దగ్గర ఉన్నటువంటి సింగర్స్ అనుకుంటే కుదరదు, కొంచెం ప్రయత్నం చేస్తే దొరుకుతారు. ఆ ప్రయత్నం చేసి దొరికించుకుని వాళ్ళతో పాడించుకుంటే అదొక వైవిధ్యంగా పెడుతుంది. ఓకే. ఆ ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. ఇప్పుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ చేయబోతున్నటువంటి సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన సమాచారం, ఇది కార్తికేయుడి కథ, కుమారస్వామి కథ అంటున్నారు. దేవతల సైన్యాధ్యక్షుడు, దీనిలో యాక్షన్ ఎపిసోడ్కి చాలా ఛాన్స్ ఉంది. ఇవన్నీ కట్టి ఆయన ఒక అంటే యాక్షన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ చాలా ఉంది దానిలో. ఇలా ఒక ప్యాకేజ్ అంటే ప్రస్తుతం ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోవడానికి తగ్గ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి ఆ కథలో. అందుకని దాని మీద డ్రైవ్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయనకి కూడా తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్కి ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా చేయాలనుకున్న ఏ డైరెక్టర్ అన్నా పాన్ ఇండియా సబ్జెక్టే చేసుకోవాలి, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. గతంలో లాగా జులై తీస్తాను లేకపోతే దేశముదురు లాంటి సినిమాలు తీస్తాను అంటే కుదిరే పని కాదు. ఇప్పుడు ఆయనకు ఒక మార్కెట్ స్థిరమైంది కాబట్టి ఆ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమాలు చేయాలి. ఆ మార్కెట్కి ఏం కావాలి? వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమాలు కావాలి. ఆ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళటానికి ఈ కథలో స్కోప్ ఉంది. రెండోది, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్, ప్రపంచం అంతా తెలిసిన కథ, పరిచయం ఉన్నటువంటి పాత్రలు. ఈ పాత్రల్లో ఏ కోణాన్ని ఈయన దర్శించాడు, ఏ కోణాన్ని మనకు చెప్పబోతున్నాడు అనేటువంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయిపోతే అల్లు అర్జున్ ఇమేజ్ మీద అది నడిచిపోతుంది. ఇది టార్గెట్గా పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఈ డైలాగ్ చెప్పడానికి సంబంధించినటువంటి సమర్థత, అలాగే ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యేటువంటి డైలాగులు రాసి వాటిని ప్రాపర్గా డెలివర్ చేసుకోగలిగిన భాష మీద పట్టున్నటువంటి దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఒక పేరుంది. ఓకే. సో ఆ మేరకు ఆయన కసరత్తు చేస్తాడు. దీన్ని ఇతర భాషల్లోకి చేసినప్పుడు మనకు ఆల్రెడీ వెబ్ సిరీస్లు లేకపోతే ఏదో ఒక ఏరియాలో మహాభారతము మరొకటో వెబ్ సిరీస్లు గానో ఏదో పద్ధతిలో డ్రైవ్ చేస్తున్నటువంటి కొంతమంది రచయితలు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ సహకారం తీసుకుని హిందీలోకి పంపు చేస్తారు. తమిళ్ ఇతర భాషల్లో కూడా రాయించుకోవచ్చు. అంటే ఒక ప్రాథమికమైనటువంటి స్క్రిప్ట్ రెడీ అయిపోతే దాన్ని అనువదించటం అనేది పెద్ద కష్టమేం కాదు. సో అలా ఆయా భాషల్లో దాన్ని సమర్థవంతంగా చెప్పగలిగిన వాళ్ళతో చెప్పించుకుంటూ అలా టోటల్ మార్కెట్ని క్యాప్చర్ చేయాలనేది ప్రోగ్రామ్. తన్ని తాను ప్రమోట్ చేసుకోవటం అనేది కూడా ఈ సినిమా ద్వారా ఒక పని అయిపోతుంది. ఓకే. తనకి ఇబ్బంది లేని కథ, తనకి అంటే ఆ ఏరియాలో కథకి సంబంధించి ఎవరినైనా అడగాలనుకున్నా ఆయన అడగగలడు, యాక్సెస్ ఉంది. ఏదైనా సందేహ నివృత్తికి కూడా ఆయన ఎవరిని పట్టుకోవాలో ఈయనకే తెలుసు. ఎవరి ద్వారా ఈ సందేహ నివృత్తి చేసుకోవచ్చో కూడా ఆయనకు తెలుసు. అందుకని అది డెఫినెట్గా ఆ ఏరియాలో కొంచెం గట్టిగానే కసరత్తు చేస్తాడు. అది కొంత నమ్మకం పెట్టుకోవచ్చు. ఆ నమ్మకంనే ఇప్పుడు ఆ సినిమాకి పెట్టుబడి. ఇప్పుడు అదే ఆయన మాట్లాడింది కూడా. అందుకని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మిగిలిన డైరెక్టర్లకి ఆ ఏరియాలో ఏదైనా ప్రయోగం చేస్తే వికటిస్తే ఏమిటి పరిస్థితి అనేది ఆదిపురుష్ చూసాం. ఆదిపురుష్ ఆయన ఈ జనరేషన్కి కనెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక కామిక్ వరల్డ్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అది మిస్ఫైర్ అయ్యి అదొక డిజాస్టర్ మూవీగా మిగిలినప్పుడు అసలు ఈ జనరేషన్కి పౌరాణికాలు తీయటం వచ్చా అనేటువంటి ఒక ప్రశ్న మొదలైంది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం ఇప్పుడు త్రివిక్రమ్ చేయబోతున్నాడు. కొంచెం పవర్ఫుల్గానే చెప్పబోతున్నాడు. ఓకే. ఇది వర్కౌట్ అయిపోతే పౌరాణికాలు చేయాలంటే తెలుగు వాళ్ళే చేయాలి అనేది ఒక అభిప్రాయం ఉంది ఇంతకుముందు. ఆ అభిప్రాయం ఇప్పుడు స్థిరపడుతుంది త్రివిక్రమ్ ప్రాపర్గా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెడితే. అందుకని ఏ విధంగా చూసినా ఇది ఒక రకంగా బాహుబలి ప్రారంభించేటప్పుడు రాజమౌళి కండిషన్ ఏంటో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కండిషన్ కూడా అదే. ఓకే. కొంచెం టైం తీసుకుని అట్లీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈయన ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ఈ ప్రిపేర్ చేసుకుని ఈ ప్రాజెక్టును ప్రాపర్గా తీసుకెళ్తాడని అయితే అనుకోవచ్చు. బాలకృష్ణ గారి మధ్యలో నర్తనశాల అని ఒక సినిమా తన దర్శకత్వంలోనే చేయాలనుకున్నాడు. ఓకే. అనుకుని ప్రారంభించాడు. ఏది
ఈ లక్ష్మీ నరసింహ టైంలో. కానీ సౌందర్య గారు చనిపోవటంతో అది ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్. కానీ ఆ షూట్ చేసిన వరకు వాళ్ళు ఎడిట్ చేసి ప్రపంచం ముందు ఉంచారు. అంత జనరంజకంగా అయితే అనిపించలేదు. దానిలో ఆయన ఈ తరం వీళ్ళనే తీసుకున్నాడు, అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్ని ఇలా తీసుకున్నాడు. కానీ ఏది కూడా అంత గతంలో చూసిన సినిమాల తాలూకా ఫీల్ కలిగించలేకపోయింది ఏ విధంగా చూసినా కానీ. అందుకని అక్కడే భయం వేస్తోంది ప్రజెంట్ డైరెక్టర్లు అందరికీ. బాలకృష్ణ గారు కొంత అనుభవం ఉంది ఆ ఏరియాలో. రామారావు గారు చేసినటువంటి చాలా సినిమాలకు ఇతను కూడా పనిచేశాడు. పని చేయటం వలన అంటే ఆ ధోరణిని పట్టుకున్నాడు. కానీ రామారావు గారు ఎక్కడ విజయం సాధించేవాడు అంటే దానిలో ఒక కొత్త పద్ధతిలో చెప్పేవాడు. కంటెంట్ కొత్తగా ఉండేది. ఆ కొత్తగా ఉండటం వలన జనాలు కనెక్ట్ అయ్యేవాడు. దానవేరు సూరకర్ణ ఎందుకు కనెక్ట్ అయింది ఆడియన్స్కి? 77లో రిలీజ్ అయినప్పుడు సమాజంలో ఉన్న అన్రెస్ట్ని ఆయన తన సినిమాలో కొంతమేరకు తడిమే ప్రయత్నం చేశాడు. అందుకని కనెక్ట్ అయిపోయి అది హిట్ అయిపోయింది. అంటే పౌరాణికాన్ని పౌరాణికంగా తీస్తే ఒక పద్ధతి, పౌరాణికాన్ని అడ్డం పెట్టుకుని ప్రజెంట్ సొసైటీని టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు సంధించటం అనేది ఒక పద్ధతి. ఆ రెండో పద్ధతిని ఆయన ఎంచుకున్నాడు ఎన్టీఆర్. ఆ పద్ధతిలో జనాల్ని అప్పుడప్పుడు కరెక్ట్ అయ్యేవాడే. కరెక్ట్ అయినప్పుడు అవి పెద్ద విజయాలు సాధించాయి. ఓకే, అది ఆయన ధోరణి. ఆ ధోరణిలో వెళ్ళేవాడు ఆయన. అది అందరికి ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అనేది ప్రశ్న. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఆ ప్రయోగం డెఫినెట్గా చేయడు. ఓకే. రెండోది బాలకృష్ణ గారి సినిమా ప్రాపర్గా లేకపోవడానికి కారణం ఎన్టీఆర్లో కనిపించేటువంటి ఈ ధోరణి, ఈ భావజాలానికి సంబంధించిన ధోరణి కూడా ఆ సినిమాలో కనిపించదు. అందుకని ఏదో డల్గా వెళ్ళిపోతుంది సినిమా అనిపిస్తుంది. టెక్నికల్గా బాగోకపోయినా కానీ కంటెంట్ సైడ్ బలంగా ఉండటం వలన దానవేరు సూరకర్ణ పెద్ద హిట్ అయింది. అందులో దారాలు కనిపిస్తాయి. టెక్నికల్గా చాలా గందరగోళంగా ఉంటుంది సినిమా. ఎడిటింగ్ గందరగోళంగా ఉంటుంది. ప్రతిదీ గందరగోళమే. అయినప్పటికీ ప్రజలు చూశారు. వాళ్ళకి కంటెంట్ కనెక్ట్ అయింది. ఇతర విషయాలు ఏవి పట్టించుకోలేదు. రిపీటెడ్గా చూశారు. ఒక వ్యసనంలాగా చూశారు ఆ సినిమా. అది ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఎంత కలెక్ట్ చేసిందో సెకండ్ రిలీజ్ అప్పుడు కూడా అంతే కలెక్ట్ చేసింది. అది దాని కెపాసిటీ. అటువంటి విజయాలు ఆయన చేసిన సీతారామ కళ్యాణం కూడా అంతే. రిపీట్ రన్స్లో విపరీతంగా డబ్బులు వచ్చినాయి. ఇలాంటి ప్రయోగం చేయటం అనేది ఒకటి భావజాలపరమైనటువంటి నవ్యత ఉండాలి. లేదంటే కంటెంట్కి కమిట్ అయి టెక్స్ట్లో ఏముందో దాన్ని ప్రభావవంతంగా చెప్పగలగాలి. ఆ ప్రభావవంతంగా చెప్పగలిగినటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు. ఈయన కామేశ్వరరావు గారిని ఇమిటేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ త్రివిక్రమ్. అందుకని అల్లు అర్జున్కి ఒక అదృష్టం పట్టింది. ఇప్పుడు ఆయన జాతీయ పురస్కారం తీసుకున్నటువంటి మొదటి తెలుగు హీరోగా ఒక రికార్డు ఉంది అతని పేరుతో. ఇప్పుడు ఈ జనరేషన్లో పౌరాణికం చేసిన హీరోగా అంటే కృష్ణ గారి తర్వాత దాదాపు కృష్ణరాజు తర్వాత పౌరాణికం సీరియస్ పౌరాణికం చేసినటువంటి తెలుగు హీరోగా అతని పేరు చెప్పుకోవాలి. అయితే ప్రభాస్ ఆదిపురుష్ చేసున్నాడు. ఆదిపురుష్ చేసున్నాడు కానీ ఆదిపురుష్ అనేది ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు. ఇది రామాయణమా అన్నారు చాలామంది. సో ఇప్పుడు ఇది ప్రాపర్ సినిమాగా కనుక కమలాకర్ గారి పద్ధతిలో వర్కౌట్ చేస్తే అది డెఫినెట్గా పౌరాణికంగా నిలబడి తెలుగువారు మాత్రమే పౌరాణికాలు తీయగలరు అనే ఒక ఇమేజ్ని నిలబెడుతుంది ఆ సినిమా. ఆ నిలబెట్టే ప్రయత్నం బలంగా చేస్తాడని ఆశిద్దాం. కృష్ణ గారు కూడా అంటే చిరంజీవి లాంటి సందేహాలే కృష్ణ గారికి కూడా ఉండేది. ఆయనకు ఒక సందేహం ఉండేది. మన అభిమానుల్లో ముసల్మానులు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఈ పౌరాణికాలకు కనెక్ట్ అవుతారా అనే ఒక సందేహం ఉండేది. అయితే ఆ సందేహం తప్పు అని తర్వాత ఆయనకు నివృత్తి చేశారు. వారు కూడా పౌరాణికాలు బాగా ఆదరిస్తారండి. గతంలో హిట్ అయి డబ్బులు కలెక్ట్ చేసిన చాలా పౌరాణికాలు చూసిన వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అటువంటి సందేహాలు ఏం పెట్టుకొని అక్కర్లేదు అని చెప్పిన తర్వాత కొంత తగ్గేది. కానీ ఆయన చేసిన పౌరాణికాలు తక్కువే. కురుక్షేత్రం లాంటివేవో కొన్ని చేశాడు తప్ప ఆయన
మేజర్గా ఆయన పౌరాణికాలకు దూరమే. ఉమ్, ఆయన తర్వాత వచ్చినటువంటి చిరంజీవి గారు ఇంకా దూరంగా ఉండిపోయాడు. మిగిలిన వాళ్ళు అసలు చిరంజీవి ఆ ఏరియాకి వెళ్ళలేదంటే మనం ఎందుకు వెళ్ళటం అని మిగిలిన వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ విభిన్నమైనటువంటి పద్ధతిలో ఎంటర్ అవుతున్నాడు ఆ ఏరియాలో. ఇప్పుడు గనక విజయం సాధిస్తే ఇది ట్రెండ్గా మారే అవకాశం ఉంది. ట్రెండ్గా మారటానికి మార్కెట్ నుంచి కూడా ఒక సహకారం ఉంది. పాన్ ఇండియా మార్కెట్కి కొత్త కథలు చెప్పగలగటానికి ఆ ఏరియాలో కొంత స్కోప్ ఉంది. ఆ ప్రయత్నం చేసి కొంతమంది దర్శకులు పౌరాణికాలు చేయొచ్చు. మళ్ళీ కమలాకర్ గారి ఊపు తెలుగు సినిమాలో కనిపిస్తుందేమో త్రివిక్రమ్ రూపంలో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.